హాయ్ సార్, మీ పేరు? My name is Ravi, madam. Center for Human Security Studies, Director Outreach. మేడం ఇది ఒక నాన్ గవర్నమెంటల్ నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మేడం. సో దీని నేమ్ వచ్చేసి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కదా. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వీ అండర్టేక్ ఫుడ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్, health security projects. Along with human security projects, we undertake coastal security and seaport security management projects also. So we go to the field and we do research. Suppose we visit each and every port. తెలుగులో చెప్పమంటారా? ఓకే, మేము ఇక్కడ కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి మేము కోస్ట్ మొత్తం మనకున్నటువంటి ఆల్ పోర్ట్స్ కూడాను విజిట్ చేసి ఆ పోర్ట్స్లో ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలంటే ఇంకా ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయాలి, ఇలా వీటికి సంబంధించి మనకు వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ పోర్ట్లు ఏమున్నాయో అక్కడ సంబంధించినటువంటి వాటిని మన ఇండియాలో వేటి ఇంప్లిమెంట్ చేయొచ్చు వాటిని మేము ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కింద ఆ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. అలానే మాకు కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్కి క్రైమ్ మేనేజ్మెంట్, టెర్రరిజం మేనేజ్మెంట్ వీటికి సంబంధించి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది మేడం. కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్ర పోలీసుతో చేసాము మేడం, తెలంగాణ పోలీసుతో చేసాము. ఇంకా వచ్చేసి అవును మేడం, నాన్ గవర్నమెంటే కానీ మా టీంలో ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక 45 మెంబర్స్ ఉంటారు మేడం. సో వాళ్ళ హెల్ప్ తోటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మేము వీటినన్నింటినీ మీకు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం మేడం. అది అలానే ఇంకొకటి వచ్చేసి ఎడ్యుకేషన్లో ఇంటర్న్షిప్స్ తీసుకుంటుంటాం మేడం. స్టూడెంట్స్ ఎవరైనా సరే సైన్స్ వాళ్ళు కానివ్వండి, ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఆర్ట్స్ వాళ్ళు కానివ్వండి ఇంటర్న్షిప్ చేయడానికి మా దగ్గరికి రావచ్చు. వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి మేము అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవరైనా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నారో వాళ్ళతో కొలాబరేట్ చేయించేసి సర్టిఫికేట్ ఇప్పించడం జరుగుతుంది మేడం. అలానే మాకు ఐఐటి ముంబైతో ఎంఓయూ ఉంది మేడం, ఐఐటి చెన్నైతో ఉంది, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా యూనివర్సిటీస్ తోటి మేము కొలాబరేట్ అయి ఉన్నాం అనమాట. సో ఎప్పుడైనా సపోజ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఐఐటీస్ నుంచి ఆ ఎక్స్పర్ట్స్ని, ఆ ఫ్యాకల్టీని పిలిపిస్తాము. అలానే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ని కూడా పిలిపిస్తూ ఉంటాం అనమాట, వేరే ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి కూడాను. అలా మేము చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ అన్నారు కదా, దానికి ఏమైనా లైక్ ఛార్జ్ చేస్తారా? ఫీజ్ ఛార్జ్ ఉంటుంది మేడం, చాలా నామినల్ ఉంటుంది. ఎక్కువగా అది బిజినెస్ మోడ్ ఏం కాదు. ఇది జస్ట్ వచ్చేటువంటి ఫ్యాకల్టీస్కి ఆనరోరియం ఇవ్వడానికి ఎంతవరకు మా రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకే తీసుకుంటాము. ఇండియాలో ఉంటుందా? అదర్ దెన్ ఇండియా కూడా ఉంటుందా? ఇండియాలోనే ఉంది మేడం, ప్రజెంట్ అయితే ఇండియాలోనే ఉంది. ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? ఒకటే బ్రాంచ్ మేడం, మనకి రోడ్ నెంబర్ 25, ఇది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఉంది, అందులో మా ఆఫీస్ ఉంది మేడం. సో ప్రజెంట్ అయితే స్టూడెంట్స్ ఇండియాలో ఆల్ స్టేట్స్ నుంచి వస్తూ ఉన్నారు. అది మేడం, వాళ్ళకి ఫారిన్ ఫ్యాకల్టీస్తో కూడాను ఆన్లైన్లో మేము వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే అకాడమిక్గా అది కూడా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.